ఇవాళ ఎట్లనన్నా వేసి సునీత ఆంటీతో మాట్లాడాలి. ఫోన్ చేస్తేనేమో కడి చేసుకుంటా నాటకాలు ఆడుతోంది. ఆ రాజన్న బయటికి పోయినాక పోయి దాన్ని కలిసొత్తా. అగో గీ పిల్లగాడెవరు? అయినా ఈయన ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఏమో పో, ఏడ చూసిండో ఏమో గుర్తుకత్తలే. ఈ పిల్లగాడిని ఈ ఊరు కాదు కావచ్చు. ఏమో బిత్తి సూపులు చూసుకుంటూ నడుతాడు. అగో ఈడుగా సుని తిండికి పోతాడు కదా, ఎందుకో. అబ్బా రానైతే వచ్చినా గాని ఎవ్వరు చూడకముందుకు లోపలికి పోవాలి. ఈడేంది డైరెక్ట్ దాని ఇంట్లోకి పోతాడు? నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఈడు మొన్న అచ్చినోడే కదా. ఓ రామా, ఈడేంది డైరెక్ట్ లోపలికి పోతాడు? సునీతాంటీ, ఓ సునీతాంటీ, ఉన్నారా లోపల? ఉన్నా. ఎవరు? అత్త నాగుర్రి. ఈ సీన్ గడింది ఇప్పుడు వచ్చిండు. వాము, ఒకరు చెయ్యి ఒకరు పట్టుకుంటారు కదా. ఓయ్ సీను, నా చెయ్యిని పట్టుకున్నావు బదులు. పాడగాను మొగుడుండగా దీనికి గిదేం బుద్ధి, ఇంతగానం దిగజారిపోతుంది. ఎందుకు సునీతాంటీ ఇట్లా చేస్తాను? నేనంటే ఇష్టం లేదా? ఎందుకంటే నన్ను అవాయిడ్ చేస్తాను? రామా, ఈ భాగవతం నేను చూడలేను. ఏందంటే ఏం మాట్లాడతలేవు? నేనంటే ఇష్టమా లేదా? ఏ సీను, దగ్గర కత్తను వింది అటు జరుగు. ఏంది సునీతాంటీ ఇట్లా చేస్తాను? నేను అడగకముందే నన్ను దగ్గర తీసుకుని ఇప్పుడేమో దూరం పెడతాను. నేనంటే ఇష్టం లేదా? అసలు ఏమైంది నీకు? ఇట్లా ఎందుకు చేస్తాను? నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతాను సునీతాంటీ. ప్లీజ్ నన్ను లవ్ చేయి. ప్లీజ్ సీను, అట్లా మాట్లాడకు. నీకు పుణ్యం ఉంటది, నేను చేయబట్టే నీకు ఆ ఫీలింగ్స్ వచ్చినాయి. నన్ను క్షమించు. అయినా నాకు పెళ్ళయింది, నాకు మొగుడున్నాడు. నువ్వు అట్లా మాట్లాడకు సీను. ఏందంటే నువ్వు ఇప్పుడేమో ఉన్నట్టుండి ప్లేట్ మార్తాను. హగ చేసుకున్నప్పుడు తెలియదా పెళ్ళయిందని? మంచిగా ఉన్నాను చెడగొట్టింది నువ్వే, ఇప్పుడు దూరం పెట్టేది నువ్వే. ఏందన్నట్టు నీ సంగతి? నేనేమన్నా నీ దగ్గరకు వస్తానన్నా? రా రా అని నువ్వే దగ్గరికి రప్పించుకుంటువి. ఇప్పుడేమో దూరం పెడతాను. తప్పైంది సీను, బుద్ధి తక్కువ అట్లా చేసిన. కానీ నేను ఇప్పుడు నా మొగుడిని మోసం చేయలేను. ఒకవేళ మోసం చేయాల్సిన పరిస్థితి వస్తే నేను చావనన్నా ఎత్తగాని ఇట్లాంటి పరిస్థితికి అస్సలుండా. ఇంట్లో కొత్తగా ఎందుకు మోసం చేస్తానవా ఆంటీ? ఆల్రెడీ నువ్వు నన్ను హగ్గు వేసుకుంటువి, ఇంకేం మోసం చేస్తాను? ఆంటీ ఇవన్నీ కాదు, ఒకటి చెప్తానా. నువ్వు నన్ను హగ్గు చేసుకున్నా కాంచి నాకు లేనిపోని ఫీలింగ్స్ వస్తాని. నువ్వు లేకుండా, నీ హగ్గు లేకుండా నేను అస్సలు ఉండలేకపోతానా. మొన్ననేమో పిలిచి మరీ బెడ్రూమ్ దాకా తీసుకుపోతువి. అక్కడ దాకా తీసుకుపోయి అట్టి కథ చేసిను. ఈ రోజన్నా ఛాన్స్ మిస్ చేయకండి, పద బెడ్రూమ్లోకి వెళ్దాం. ఏ సీను, మాటలు మంచిరాని ఏం మాట్లాడతాను? మతుండే మాట్లాడతానవా? నేను మతుండే మాట్లాడతాను ఆంటీ, నీకే మతలేదు. లేట్ వేయక ఆంటీ, పద ఆంటీ, లేట్ వేయకు, మళ్ళా ఎవరన్నా వస్తారు. అరే సీన్గా, మాట్లాడిన కాడికి చాలు. నువ్వు ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి పోకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. ఏంద్రా అట్లా చూస్తాను? నాకు కోపం తెప్పియకు. ఆంటీ ఎందుకంత గరం అవుతాను? కొంచెం కూల్గా ఉండొచ్చు కదా. అరే సీన్గా, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. ఇక్కడ మా ఆయన వచ్చే టైం అవుతుంది, వెళ్తావా వెళ్ళావా నువ్వు? ఏందండి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? బ్లాక్మెయిల్ చేసుడు నీకు ఒక్కదానికే కాదు, నాకు కూడా వచ్చు. నువ్వు నన్ను నా లవ్ను యాక్సెప్ట్ చెయ్యకపోతే పురుగుల మందు దాగి చస్తా ఆంటీ. సచ్చుడే కాదు, సచ్చే ముందు నీ పేరు రాసి మరీ చచ్చిపోతా. అసలే తిక్కలోన్నా ఆంటీ, ఏం చేస్తానో నాకే తెలియదు. పరిస్థితి అంత దూరం రాకముందే జాగ్రత్త పడి నాకు దగ్గరగా. అరే సీన్గా, పురుగుల మంది అవుతావో ఏం తాగుతావో నీ ఇష్టం. నువ్వు భయపెట్టినంత మాత్రాన భయపడా. ఇక్కడ నుంచి మూసుకొని పో. పోతా ఆంటీ పోతా, ఇక్కడనే ఉంటానా ఏంది? నేను ఒక్కసారి అన్నానంటే 100కు 100 వాళ్ళు నిజం చేస్తా ఆంటీ. గుర్తుంచుకో, పురుగుల మందు తాగకముందే జాగ్రత్త పడి నాతోటి గెలవడానికి ప్రయత్నించు. పోరా వెదవా ఇక్కడ నుంచి. పోతాననే. ఈ సీన్ ఏంది ఇట్లా చేస్తాడు? నిజంగానే పురుగుల మందు తాగి నా పేరు రాసి చచ్చిపోతాడా ఏంది? అమ్మో, అప్పుడు నా పరిస్థితి ఏం గాను? ఈ విషయం ఆయనకు చెప్తే ఆయన ఎట్లా చూస్తాడు నన్ను? వెనుక ముందు ఆలోచించకుండా ఇంత చెండాలమైన పని చేయబోయినా. దేవుడా, ఎట్లా చేసి అయినా సరే నన్ను ఈ సమస్య నుంచి బయటపడి. అమ్మో, బావ వచ్చే టైం అవుతుంది. ఇట్లనే ఉంటే బావకు డౌట్ వస్తుంది. నేను వెళ్ళి బావ కోసం ఏదైనా వంట చేస్తా. లచ్చక్క, బావ దుబాయ్ నుండి ఎప్పుడు వస్తాడు? ఏమోనే పొల్లా, పోయిన పోకట అటే వేండు, ఈ ఇంటికి అత్తనే లేడు. అవునా లచ్చక్క,
ఎప్పుడొస్తాడో తెలియదా? ఫోను ఎత్తలేడా మరి బావా? ఆ ఫోన్ మునిగి ఫోన్లో మాట్లాడనీయరాట్నే. గాంధీకే ఫోన్ చేయడు, ఏం చేయడు. మీ బావ అక్కడ ఎట్లుంటాడో అని ఇంటికాడ నేను బిక్కు బిక్కు అని కూడా చస్తానా. ఓ పండుగకి వచ్చినోడు కాదాయే, పబ్బానికి వచ్చినోడు కాదాయే. అక్కడ ఏం తింటాడో, ఎట్లుంటాడో. అవునులే చక్క, అది మన ఊరు కాదా, మన దేశం కాదే, అక్కడ ఎట్లా బతుకుతారో ఏందో. ఈ పోరాడు పోతాడు కదా, వచ్చిండు పని చూసుకున్నాడు పోతాడు. చి, ఇదేం పాడిపోద్దో దొంగ ముండకు, మూడుండగా ఇంకొకని పట్టింది. ఏంటిదో సరోజా, ఏంటిదో అంటాను? ఏం లేదు లచ్చక్క, ఇప్పుడు వేనా పిల్లగాడు ఎవరో తెలుసా? ఇప్పుడు వేనాడానే? లింగక్క మనవాడు కాదా? నీకు తెలియదానే? లింగక్క వాళ్ళ ఇంటికి ఊకత్తాడు, నువ్వు చూడలే? ఆహా, లింగక్కోల మనోడా లచ్చక్క? అయితే ఈ సునీతి ముండ లింగక్కోల మనవంతోటేనా కథ నడిపించేది? ఈ విషయం లచ్చక్క చెప్పిననుకో, ఈ లచ్చక్క పోయి మళ్ళీ లింగక్కకి చెప్తాది. మనకెందుకు వచ్చిన లొల్లి, సప్పుడే కుందాం. ఏమైంది? ఆ పిల్లగాన్ని చూసుకుంటా ఏమో అంటాను. ఏమన్నా అన్నాడా నిన్ను? షీ పాడుగాను, నన్నేమంటాడు? కొత్తగా కనబడతాడు ఈ పిల్లగాడు ఎవరి పిల్లగాడని అడిగినా. లింగక్క మనవాడే. సరే లచ్చక్క. ఎప్పుడు వచ్చిర్రా ఇక్కడికి? డాలింగక్క, ఇప్పుడే కూర్చున్నాం గాని. ఇప్పుడే వచ్చిర్రా? మనవాడు పోయినాక మెల్ల ఇటు వచ్చినావానే? ఏం తెచ్చిండు నీ మనవాడు? మనవాడా? మనవాడు ఎక్కడ వచ్చిండే? రాలేదు. ఏ అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావే లింగి? ఇప్పుడే కాదే మా కళ్ళ ముంగటి నుంచి వేయండు. ఏమోనే, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటారు? మా సీనియర్డైతే నా ఇంటికి రాకపోనా? నీ ఇంటికి ఎందుకు వస్తాడు లింగక్క? ఎవరింటికాడ పని ఉన్నదో వాళ్ళ ఇంటికి పోయిండు, పని చూసుకున్నాడు, అవతల పడ్డాడు. సరేగా, ఏం చేయమా అంటున్నావు? ఏ నేను ఏమనుకుంటలేను లింగక్క, మీ మనవడే ఇప్పుడే మా కళ్ళ ముందు నుంచి వేయిండు. అచ్చనా? ఆడు మరి నా తెలిసిందుకు రాలే? ఏమోనే, మాకేం తెలుసు. మందలిద్దాం అనుకున్నా గాని ఒకటే పోతాడు. ఇక నేను సప్పుడు చేయకనే ఉన్నా. వాళ్ళ దోస్తు గాని ఇంటికి గిట్ట రావచ్చే, ఏమైనా పని మీద రావచ్చు. కావచ్చు. పెద్దదే పని పెట్టుకున్నాడు నీ మనవడు. నీ గిట్ట తెలిసింది అనుకో, నీ గుండాయి చస్తావు. ఆవు లింగక్క, ఈ కాంతం వల్ల కోడలు కనబడతలేదు ఏందే? వాళ్ళ ఇంటి పక్కది ఏందో లొల్లైంది పోయింది అంటాంది నేనా? చెప్పిన తెలిసింది, ఊరంతా వాకినట్టున్నాయి. అయినా గిసంత ముచ్చట్లు ఊళ్ళో ఎక్కడ ఆగుతాయి పట్టు. అవునే లచ్చక్క, ఏంటాట మగడు ఉంచుకుంటలేడాట. అవ్వా, ఆమెకేం రోగం పుట్టిందే? పొల్లె బంగారం వచ్చినట్టు పొల్లె కాదే. ఏమో ఏం రోగం పుట్టిందో, ఇష్టం లేదు అన్నాడట. అత్తనా? మరి ఇష్టం లేదే 3 నెలలు కాపురం చేసిందా అని? ఏవో లచ్చక్క, ఈ ముచ్చటైతే వాళ్ళకి చెప్పకే నువ్వు. మీరు కాబట్టే చెప్తానా, లేకపోతే చెప్పకపోయేదాన్ని. ఏంటిదే? చెప్పరాదు మీ ఎవరు చెప్పకని. అదేనే, పొల్లకు సుఖం లేదట. ఏం సుఖమే? ఓ లింగి, ఏం రోజు మాట్లాడుతానవే? నీవేనే చేతి ఎత్తులాడట మీద. అయ్యో అచ్చనా? మరి అడుగులోడానే గట్లెందుకు చేస్తాడు? ఏమోనే మనకి ఎరకనా? అడుగులోడా మోగులోడా మనకేం తెలుసు. నువ్వన్నా కూడా నీవేనే. ఏ ఉండురులా ఏం మాట్లాడుకుంటారు? పాపం ఇంకా పులగాడు కసుంటాడు కాదు. నీకేం తెలుసే సరోజా, నువ్వు ఇట్టే పోయి చూసినావా అని? ఓహో, ఈ కథ మంచిగానే ఉన్నది. లింగక్క, ఏం మాటలవి? మాటలు మంచిగా రాని, అన్ని బలుపు లెక్కలే. నీకేం రోగం పుట్టిందే? నన్ను బల్బు లెక్కలు అంటాను. బల్బు కాదా మరి? ఏమో చూసినావా అని అంటాను. ఏదో మన కళ్ళ ముందు పెరిగిన పిల్లగాడు కదా, గట్లెందుకుంటాడా అని అన్న. దానికి నువ్వు చూసినావా అని అనబడితే ఏదో అట్టి అన్న తీయ రాజపల్ల. ఏమట్టి అన్నావో ఏమో, ఇంకోసారి అయితే గిట్లా నాకు. ఊక అట్టి అన్ననే. లింగి, గిసొంటి ముచ్చట్లేనా అనే పరివేశం ఆడేది? చెప్పు. ఏ నువ్వు ఉండరాదే, నువ్వు దానికంటే ఎక్కువ నువ్వే చేస్తాను. సరే గాని మల్లికావ ముచ్చట మీ మనసులో పెట్టుకోరి, ఎవరికి చెప్పకూరి పాపం. మేము ఎవరికి చెప్తామే, ఎవరికి చెప్పాం. ఏంది ప్రసాద్, ఫోన్ల మీద ఫోన్లు ఎత్తావు? ఏమైనా ఉంటే మెసేజ్ చేయొచ్చు కదా. వాడు ఫోన్ రింగ్ అయితే చాలు నా ఫోన్ చూస్తాడు. అయ్యో అవునారా శైలు, వాడు అట్లా చేస్తాడా? అవును ప్రసాద్, మొన్న నువ్వు నైట్ ఫోన్ చేసినావు కదా, అప్పుడు చూసిండు. అవునా?
ఏమన్నా అన్నాడా మరి? లేదు ప్రసాద్, కొంచెం ఉంటే దొరికిపోయేదాన్ని. నీ నెంబర్ సేవ్ చేసుకోలే కదా, ట్రూ కాలర్ లో చెక్ చేస్తే ప్రసాద్ ఎయిర్టెల్ అని కనిపించింది. కంపెనీ కాల్ అని మేనేజ్ చేసిన తెలుసా. అయ్యో అవునారా శైలు, నేను అనవసరంగా ఫోన్ చేసిన. సరే గాని ప్రసాద్, అవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మను? ఏమని చెప్పాలిరా శైలు, నా లైఫ్ అంతా నీతోటి అనుకున్నా, కానీ సడన్ గా నా లైఫ్లోకి వేరే అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని నా వైఫ్లా ఊహించుకోవడం నాతోటి అస్సలు అయితే లేదు శైలు. నాకు నువ్వే గుర్తుకొస్తున్నావు శైలు. నీతోటే నా లైఫ్ అనుకున్నా, కానీ ఇట్లయిపోయింది ఏంది మన లైఫ్. అవునా ప్రసాద్, నేను నీతో చెప్పలేదు గాని నేను కూడా సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తానా. నీకు చెప్పలే గాని వాడిని అసలు నా హస్బెండ్ లెక్క ఊహించుకుంటేనే ఎట్లా అనిపిస్తుంది. శైలు, నువ్వు గుర్తుకొచ్చి నేనేం చేస్తానో నాకే తెలుస్తలేదు. మా వైఫ్ తోటి గొడవ పెట్టుకున్నా, ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది తెలుసా. అవునా, ఎందుకు వెళ్ళిపోయింది ప్రసాద్? ఏం చెప్పాలిరా శైలు, పెళ్ళైన కాడ నుంచి అసలు మేము కలిసి లేం కదా, ఎందుకు నాతో కలిసి ఉంటలేవని అడిగింది. ఇక నేను డైరెక్ట్ చెప్పేసిన, నువ్వంటే నాకు ఇష్టం లేదన్నా. అవునా, మరి అప్పుడు మీ వైఫ్ ఏమంది? ఏమంటది రా శైలు, నేనంటేనే ఇష్టం లేదంటావు కదా, నేను ఎందుకు నీ లైఫ్లో ఉండాలి అనుకుంటా వెళ్ళిపోయింది. అవునారా, అయినా ఆమెకు కొంచెం పొగరు బాగానే ఉన్నట్టుందిరా. నిన్నే అట్లా అంటదా? ఇష్టం లేదనగానే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా? ఏమోరా, నాకు ఆమె గురించి ఆలోచిస్తేనే అంత పిచ్చిలేస్తాంది. సరే సరే ప్రసాద్, ఇప్పుడు ఆమె మ్యాటర్ ఎందుకు గాని చెప్పురా, మరి ఏం చేద్దాం? ఏమో శైలు, నాకు ఏం అర్థమైతలేదు. అక్కడ నువ్వేమో మీ హస్బెండ్ని మేనేజ్ చేయాలి, ఇక్కడ నేనేమో మా భార్యను మేనేజ్ చేయాలి. ఇవన్నీ తలుచుకుంటేనే నాకు బీపీ లేస్తుందిరా. మరి ఏం చేద్దాం ప్రసాద్? ఇంకేం చేస్తాం రా, పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు తప్పుద్దా? కాదు ప్రసాద్, నేను ఒకటి అడగలనా మరి? ఏంటి శైలు, ఏం అడుగుతావు? ఇట్లా అడుగుతానా అని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏంటి శైలు, నా దగ్గర ఎందుకు మొహమాట పడతాను? అదే ప్రసాద్, ఎట్లా చెప్పాలో అర్థమైతలేదు. చెప్పురా, నువ్వెందుకు అట్లా టెన్షన్ పడతాను? అదేరా, మనం ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకొని ఇంత బాధపడతానం కదా, అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చిన. మన ఇద్దరం మళ్ళీ పెళ్లి చేసుకుందామారా? ఏంద్రా శైలు, నువ్వేనారా ఆ మాట అన్నది? నేనేరా, సిగ్గు విడిచి మరీ అడుగుతున్నా. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఇన్ని బాధలు మనకి ఎందుకురా, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఎంతో హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు అన్నది నిజం శైలు, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఎంతో హ్యాపీ ఉండొచ్చు. మరి పెళ్లి ఎట్లా చేసుకుంటాం రా? ఇటు నా వైఫ్, అటు నీ హస్బెండ్ ఇద్దరు ఉంటారు కదా, వీళ్ళు ఉండంగా ఎట్లా పెళ్లి చేసుకుంటాం? ఏముందిరా ప్రసాద్, మా హస్బెండ్కి డైవర్స్ ఇస్తా, అక్కడ నువ్వు మీ వైఫ్కి డైవర్స్ ఇయ్యి. అప్పుడు మనం లీగల్గా పెళ్లి చేసుకోవచ్చు. సరేరా, నువ్వు చెప్పిన ఐడియా మంచిగా ఉంది. వీలైనంత త్వరగా డైవర్స్కి ప్లాన్ చేద్దాం. ఓకేరా ప్రసాద్, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. మళ్ళా తాగబోతానికి అనుమానం వస్తుంది, ఎక్కడికి పోయినావు ఏంటిది అని మళ్ళా ఆరాధిస్తాడు. ఇంటికి పోతే నాకు ఆమెతో టెన్షన్. ఏం కా శైలు, ఇంకొన్ని రోజులు ఒప్పుకోవట్టు, అంతా సెట్ అవుతుంది. అదేరా, అదే ధైర్యంతో ఇంటికి పోతాయిగా. బాయ్రా, మరి నేను వెళ్తున్నా. సరే శైలు, జాగ్రత్తగా వెళ్ళు, మీ ఆయనతో జాగ్రత్తగా ఉండు, సరేనా? నా మనసంతా నీ విన్నే ఉంటది. నువ్వేం టెన్షన్ పడకురా ప్రసాద్, నా గురించి ఏమున్నా నేను మెసేజ్ చేస్తా, ఓకేనా? సరే శైలు, మరి జాగ్రత్తగా వెళ్ళు. ఓకే, లవ్ యూరా ప్రసాద్. లవ్ యూ టు శైలు. హబ్బా, ఈ మాటినక ఎన్ని రోజులైందిరా శైలు, ఇప్పుడు మనసుకు హాయిగా అనిపిస్తుంది. నాకు కూడా అట్లనే ఉంది. ఓకే మరి బాయ్, నేను వెళ్తున్నా. సరేరా, వెళ్ళు. ఈ ప్రసాద్ గడేంది 2 రోజులైతే ఇంటికి ఎత్తలేడు. దొంగ పడుకో, లేని ఫోన్ పెంట పెట్టిండు. ఇక తప్పంతా ఇంటికి ఉన్నది, ఊరంతా ప్రచారంగా వచ్చి ఇప్పటికే. ఎల్లిపాయలు వెళ్తానా అనే? ఎల్లిపాయలే వస్తాననే. ఇక్కడ ఎల్లిపాయలు వలివే నువ్వు, ఊరంతా నీ కొడుకుని వెళ్తారు అక్కడ. ఏమైంది రాజవ్వ, గట్లెందుకంటాను? నీకు ఎన్ని కొంపలు మునిగినా నీ ఎల్లిపాయలు వలుచుడే కావాలి నీకైతే. ఏమైంది రాజవ్వ, ఏమైందంటే చెప్పకుండా వస్తాను. నీ కొర్రినట్టే కనబడుతుంది. అక్కడ ఊరోళ్ళందరూ ఆడిగుల్లోడంటారు నీ కొడుకును. ఊళ్ళో ఏం జరుగుతుందో తెలుసుకుని లేదా అనే? ఇంత కూడా చేయలేదు నీకు. ఏంది రాజవ్వ, గట్లెందుకంటారే నా కొడుకును? ఆడిగుల్లోడే కాబట్టి ఆయన పిల్లాన్ని ఇంటికెళ్ళి వెళ్ళవచ్చిండని ఊరంతా ప్రచారం చేస్తారు. ఏమైనానే నీ కొడుకు అసంతోడేనా? అత్యాచిగా నా కోడలు గొంతు కోసినావు. సంబంధం చూడని నా ముడ్డు చుట్టూ తిరిగి నా కోడలు గొంతు కోసినావు కాదే నువ్వు. ఏ ఉండే రాజవ్వ, ఊరోళ్ళంటే నువ్వు నమ్ముతావానే?
ఇవన్నీ చూస్తాంటే నమ్మబుద్ధి అవుతుంది నాకు. ఆడేమో బంగారం అసంటి పొలను ఇష్టం లేదని వెళ్ళగొట్టిండు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఎంత మంచి పొలను ఇటు ఎందుకు వెళ్ళగొడతాండు అనిపించింది. ఇందుకన్నమాట వేరే ఆ అడుగుల బాడుకావు రమ్మని బాడుకావును తోలు తీసి నా మెల్లేసుకుంటా. రాజవ్వ నీకు దండమే, ఆడసంటోడు కాదే. ఇగో కాంతం, నా గయ్యని తెలియదే. నీ కొడుకు అసంటోడు కాకపోతే నేను చెప్పిన పని చెయ్యే. సరేనే, ఏం చేయాలో చెప్పే రాజవ్వ. ఇగో ముందుగా నీ కోడలింటికి పోయి నీ ఇంటికి తీసుకొచ్చుకోవే దాన్ని. నెల తిరిగే ముందుకు దానికి కడుపు కావాలి, లేకపోతే ఊరంతా టామ్ చేస్తా. నీ కొడుకు ఇజ్జత్ తీస్తా, నీ ఇజ్జత్ తీస్తా. మిమ్మల్ని ఊళ్ళోనే లేకుండా చేస్తామనుకుంటానవో. ఈ రాజవ్వ అంటే ఏందో అనుకుంటారు, చెమడలు తీస్తా. సరేనే రాజవ్వ, నేనే పోయి తీసుకొస్తానే. తీసుకొచ్చుకొని నువ్వు చెప్పినట్టు అన్ని చేస్తేనే. ఇవరకే ఊర్లో నా ఇజ్జత్ ఏంది, నా ఇజ్జత్ తీయకే బాంచను. పోదానే సిగ్గులేందానా. అద్దె అంటే ఆ లింగు మీద అంతా రుచి, అదేమో ఊరంతా టామ్ చేయబట్టే. అవునే కాంతం, నేను ఆ లింగికి ఎవరు చెప్పు అన్నట్టు చెప్పే. నేను అద్దె దానికి చెప్పాకే అన్నా. నా మాట విన్నావా నువ్వు? అవునే రాజవ్వ, నేనే కొంచెం తొందరపడి చెప్పింది. ఇప్పుడు ఏం చేద్దామే మరి? ఏం చేసుడు ఎక్కడిదే, తెల్లారేసరికి నా కోడలు ఇక్కడ ఉండాలి, నెల తిరిగేసరికి దానికి కడుపు కావాలి. ముదుగల్ని కొడుకును సముదాయించి వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేయి. సరేనే రాజవ్వ, నువ్వు చెప్పినట్టే నా కొడుకును సముదాయిస్తా, అలా ఇద్దరిని కలుపుతానే. కలుపుడు కాదు, ఆలు మొగలు ఉంటారని ఒక కంట కనిపెట్టుకుంటుండు. సరేనే రాజవ్వ, నువ్వు చెప్పినట్టే చేస్తా.